స్కాము, అర్షద్ మిగతా సిఆర్సీ స్కాము అనేటి మనం ఏదో చిన్న పెద్ద స్కాములు అని చెప్పేసి దేశమంతా నివ్వరిపోయే విధంగా చర్చ జరిగింది అధ్యక్ష. వీటన్నిటినీ మించిపోయే విధంగా, వీటన్నిటినీ తలదన్నే విధంగా ఆంధ్రప్రదేశ్లో భూ స్కామ్ జరిగింది అధ్యక్ష. దీనిపైన సమగ్ర విచారణ జరపాల, ఒక కాలపరిమితిని ఏర్పాటు చేసుకుని ఈ విచారణ పూర్తి చేయాలి అధ్యక్ష. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఆర్టీఐ చట్టం ద్వారా ఎక్కడెక్కడ 22A సంబంధించిన భూములు రెగ్యులరైజ్ చేస్తున్నారు. వీటన్నిటికి కూడా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ అన్యాయం అడిగినా కూడా ఏ జిల్లా కలెక్టర్ కానీ ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది అధ్యక్ష. అంతేకాకుండా మదనపల్లిలో సబ్ కలెక్టర్ గారు మీరు ఇప్పుడు ఏం అడగదలుచుకున్నారు మినిస్టర్ గారిని? సార్ ఇందాక మద్యపానం పైన అర్ధగంట సేపు మీరు చర్చ సాగదీసి ఇచ్చినారు. మీకు అయింది పదే అట్లా కాదు సార్, అట్లా మేము అడిగేది ఏమిది? అటువంటి కామెంట్ చేయొద్దు దయచేసి. భూకబ్జాల పైన త్వరితగతిన విచారణ పూర్తి చేసి దోషులను శిక్షించాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని ఓకే ప్లీజ్ ప్లీజ్ హలో మినిస్టర్ గారు హలో ప్లీజ్. అధ్యక్ష, మొన్నటి రోజున కూడా దీని మీద డిస్కస్ జరిగింది అధ్యక్ష. మా అభిప్రాయం ఏంటంటే మీ ద్వారా ప్రభుత్వానికి ఒక హౌస్ కమిటీ వేయండి అధ్యక్ష. ఈ సమగ్రంగా ఈ చర్య మీద అధికారులతో కలిపి ఒక హౌస్ కమిటీ వేస్తే వాస్తవాలు అన్నీ బయటకు వస్తాయి. అప్పుడు అధికారులు చేసినా, అనధికారులు చేసినా, రాజకీయ నాయకులు చేసినా, రాజకీయ పార్టీలు చేసినా, గత ప్రభుత్వాలు చేసినా, లేదా ఇప్పుడు నాయకులు చేసినా, అంతకుముందు ప్రభుత్వాలు చేసినా అన్ని బయటకు వస్తాయి అధ్యక్ష. ఓ టైం బౌండ్ పెట్టి ఒక ఏదైనా చేస్తే బాగుంటుంది అనేది నా సూచనగా తమకు తెలియజేస్తాను అధ్యక్ష ప్రభుత్వానికి. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు రామారావు గారు, రామ్గోపాల్ రెడ్డి గారు అడిగినట్టు అధ్యక్ష, ఏదైతే అసైన్ భూములు ఫ్రీ హోల్డ్ చేసేందుకు గాను అధ్యక్ష 22A నుండి తొలగించేందుకు అధ్యక్ష జియో నంబర్ 596 గత ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్ భూముల వివరాల్లో ఏమైనా తప్పులు దొరికాయా లేదా అనేసి రీవెరిఫికేషన్ చేయడం చేపట్టాం అధ్యక్ష. అయితే అధ్యక్ష రీవెరిఫికేషన్లో 13,59,505 ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసినట్లు, వాటిల్లో 25,276 ఎకరాలు అమ్మకాలు జరిగినట్లుగా, రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా నిర్ధారించడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష 25,276 ఎకరాల్లో 7,837 ఎకరాలకు సంబంధించి అక్రమాలు జరిగినాయని చెప్పేసి కూడా దీంట్లో నిర్ధారించడం జరిగింది అధ్యక్ష. అంటే దాంట్లో 20 ఏళ్ళు పూర్తి కాకపోవచ్చు, లేకపోతే ఏదైతే అసైన్ నామ్స్ పెట్టారో దాంట్లో ఫుల్ఫిల్ చేయనటువంటి కార్యక్రమం అధ్యక్ష. అయితే అలాగే అధ్యక్ష వారు అడిగినట్టుగా బి ప్రశ్న అధ్యక్ష, సామాజిక తరగతుల వారీగా ఫ్రీ హోల్డ్ భూముల అమ్మకాలు అధ్యక్ష. ఎస్సీలు అమ్మినవి 3,459 ఎకరాలు అయితే అధ్యక్ష, కొన్నవి 2,340 అధ్యక్ష. ఎస్టీలు అధ్యక్ష 891 అయితే కొన్నవి 649 అధ్యక్ష. బీసీలవి 9,388 అయితే కొన్నవి 9,032 అధ్యక్ష. ఓసీలవి 9,553 అయితే కొన్నవి 9,942 అధ్యక్ష. అందుబాటులో లేని అధ్యక్ష 1,872 అయితే కొన్నవి 3,331. ఇవన్నీ కలిపి 25,000 చిల్లర అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష ప్రజా ఫిర్యాదుల పరిష్కార సంస్థ అధ్యక్ష PGRS అను మేము 15/6/2024 ప్రారంభించాం అధ్యక్ష. మీరు గమనిస్తే అధ్యక్ష దీంట్లో దాదాపుగా చూస్తుంటే గత 5 నెలల్లో చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ కూడా రాని విధంగా 70,000 ఫిర్యాదులు అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి ఫిర్యాదులు దాదాపుగా 70,000 ఫిర్యాదులు అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇది 18,262 చూస్తే అధ్యక్ష, ల్యాండ్ గ్రాబింగ్ ఇవి 8,305 అధ్యక్ష. అంటే గత 5 సంవత్సరాల్లో ఎలాంటి భూ ఆక్రమణలు జరిగినాయి, ఎలాంటి తప్పులు తడక రికార్డ్స్ మార్చారనేది కూడా దానికి నిదర్శనం అధ్యక్ష. అయితే అధ్యక్ష ప్రైవేట్ వ్యక్తుల భూమితో పాటు వివిధ గవర్నమెంట్ భూముల్లో కూడా ఇలాంటి కబ్జాలు గురైన అధ్యక్ష. అందుకనే అధ్యక్ష మేము కూడా ఏదైతే గతంలో 1982 ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఉందో దాన్ని సవరించి నూతనంగా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కూడా తీసుకురాబోతా ఉందో అధ్యక్ష. నిన్ననే మనం అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 1982 ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చి కేవలం అర్బన్ ప్రాంతానికే ఉండేది. కాకపోతే రూరల్ ప్రాంతంలో కూడా విలువలు పెరిగిన తర్వాత గత 5 సంవత్సరాల పాలకులు దాన్ని భూముల్ని చాలా అన్యాక్రాంతం చేశారు. కాబట్టి చీఫ్ జస్టిస్ కంకరెన్స్తో
సపరేట్గా దీనికి కోర్ట్స్ పెట్టడం కానీ అలాగే శిక్షను కూడా అధ్యక్ష 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు శిక్ష పడే విధంగా కూడా ఈ యొక్క కొత్త చట్టం తీసుకొస్తున్నదో అది కౌన్సిల్లో కూడా రాబోతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే మొన్న 6వ తారీఖునే ఇది ఒక మన క్యాబినెట్లో పాస్ అవడం జరిగింది, ఆమోదించడం జరిగింది అధ్యక్ష. అలాగే శాసనసభలో కూడా నిన్న ప్రవేశపెట్టాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ యొక్క ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మూలంగా అధ్యక్ష ఏదైతే ఈ కబ్జాకోరులు ఉన్నారో, ఎవరైతే భూ ఆక్రమణ చేశారో వాళ్ళందరికీ గుండెల్లో దడ పుట్టించాలి. అలాగే భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా పేదవాళ్ళు ప్రతి ఒక్క సెంటిమెంట్ ఎమోషన్ అధ్యక్ష వాళ్ళ భూములు లాక్కుని అన్యాక్రాంతి అవ్వకూడదని చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళ పెద్దందరూ మాట్లాడుతున్నారు లిక్కర్ గురించి, ల్యాండ్ గురించి ఏదో తక్కువ మాట్లాడితే వాళ్ళకే మంచిది అధ్యక్ష. ఎందుకంటే గత 5 సంవత్సరాలు శాండు, మైనింగ్, లిక్కరు, ల్యాండ్ దీంట్లో అత్యయంగా అన్యాయం జరిగిందనేది తెలిసే ఈ రాష్ట్ర ప్రజలు ఆ పరంధాముడు వాళ్ళకి 11 ఇచ్చాడు సార్ అసెంబ్లీలో ఎలక్షన్లో. సో వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అధ్యక్ష. మదనపల్లి గురించి కూడా మాట్లాడుతున్నాం అధ్యక్ష. మదనపల్లిలో అందరికీ తెలిసింది అధ్యక్ష 13,000 ఎకరాల దాకా తప్పుడు లెక్కలతో ఫ్రీ హోల్డ్ చేసి పేరు మార్చాలని ప్రయత్నం చేశారని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చేది. దాంట్లో 500 ఎకరాలు ఆల్రెడీ పూర్తి అయ్యిందని చెప్పేసి కూడా మనకు నిర్ధారణలు వచ్చింది. తప్పకుండా అధికారులు అవ్వచ్చు లేదా ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, ఎవరైతే తప్పులు చేశారో తప్పకుండా వారికి శిక్ష పడుతుంది అధ్యక్ష. దాంట్లో ఎంతటి వారున్నా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది సమస్య లేదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. Question number 13616, Minister for Food and Civil Supplies. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నప్పటికీ ఉమ్మడి మేనిఫెస్టోలో మేము ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేకంగా మహిళలకి దీపావళి కానుకగా ఈ దీపం 2 పథకం 31వ తారీఖు అక్టోబర్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ప్రారంభించాం అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం, రాష్ట్రంలో 1,55,22,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. వాటికి అనేక మంది లబ్ధిదారులు ఉన్నారు, గ్యాస్ కనెక్షన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ వివరాలన్నీ కూడా నేను సభకు ఖచ్చితంగా తెలియజేస్తాను అధ్యక్ష. కాకపోతే ఈ పథకానికి ఏ విధంగా మీరు ఏ ప్రమాణం కింద లబ్ధిదారులు గుర్తించారనేది గౌరవ సభ్యురాలు కళ్యాణి గారు, మంగమ్మ గారు అడిగారు అధ్యక్ష. ఈ పథకంలో అర్హత ప్రమాణం అనేది చాలా సింప్లైజ్ చేసాం అధ్యక్ష. రాష్ట్రంలో మీకు ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ గ్యాస్ కనెక్షన్ ఉండాలి అధ్యక్ష. మీకున్న ఎల్పిజి కనెక్షన్ క్రియాశీలకంగా ఉండాలి. రెండోది మీకు చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి అధ్యక్ష, వ్యాలిడ్ ఆధార్ కార్డు ఉండాలి. మూడోది మీకు రైస్ కార్డు, బియ్యం కార్డు ఉండాలి అధ్యక్ష. నాలుగోది ఇతర శాఖ డేటాబేస్, ఎల్పిజి కనెక్షన్స్, బియ్యం కార్డు మరియు ఆధార్ సరిపోలే డేటాబేస్ కూడా చెల్లుబాటు అయ్యే విధంగా ఉండాలి అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ దగ్గర ఉన్న ఎల్పిజి కనెక్షన్స్ డేటాబేస్ని మన దగ్గర ఉన్న రైస్ కార్డ్ డేటాబేస్తో అనుసంధానం చేసి మ్యాపింగ్ చేసే విధంగా మేము సిద్ధమయ్యాం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్కి అర్హత ఉండే విధంగా ఈ పథకాన్ని రూపొందించి 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఈ 3 ఆయిల్ కంపెనీస్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించడం జరిగింది అధ్యక్ష. కళ్యాణ్ గారు. సభకు నమస్కారం అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి మేనిఫెస్టోలో ఈ దీపం 2 పథకం పెట్టారు అధ్యక్ష. ప్రతి కుటుంబానికి కూడా 3 ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇస్తామన్నారు. అందులో ఎటువంటి షరతులు పెట్టలేదు అధ్యక్ష. వీళ్ళు జీవో ఇచ్చారు అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్టుగా. అందులో అక్టోబర్ 31వ తేదీ నుంచి మార్చి 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 1 సిలిండర్ ఇవ్వడానికి నిర్ణయించినట్టు చెప్పారు. అందులో బ్లాక్ పీరియడ్స్ కూడా పెట్టారు. 4 నెలలకి 1 బ్లాక్ పీరియడ్ అని, ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్ట్ నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి వరకు అనేసి. దీనికోసం మేము 895 కోట్లు కూడా నిధులు విడుదల చేశారు అధ్యక్ష. అసలు చంద్రబాబు నాయుడు గారు జూన్లో ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష, మార్చికి 10 నెలలు అవుతుంది అధ్యక్ష. అంటే 10 నెలల్లో కేవలం 1 సిలిండరే ఇస్తున్నామనేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 10 నెలల పాటు ఒక కుటుంబం, ఒక
ఒకే ఒక గ్యాస్ సిలిండర్తో వంట చేసుకోవాలి అనేసి ప్రభుత్వం చెప్తుంది అధ్యక్ష. ఇది నిజంగా భావ్యమేనా అధ్యక్ష? నేను అడుగుతున్నాను. ఇది ఇలా ఒక సిలిండర్తో వంట చేసుకోవడం సాధ్యమేనా అధ్యక్ష? అది నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే దీపం 2 పథకం అంటే నేను ఏదో అనేసుకున్నాను అధ్యక్ష. కానీ దీపం 2 అంటే 2 సిలిండర్లు ఇవ్వకుండా ఒక సిలిండర్ మాత్రమే ఇవ్వడం అనేసి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అధ్యక్ష. అసలు ఈ ఆర్థిక క్వశ్చన్ ఒకటి ఉంది అధ్యక్ష, ఎంతమందికి లబ్ధిదారులు ఉన్నారు అని అడిగాం అధ్యక్ష. దానికి మంత్రి గారు అయితే సమాధానం చెప్పలేదు అధ్యక్ష. మంత్రి గారు అయితే సమాధానం చెప్పలేదు అధ్యక్ష. అర్హత ఉండే విధంగా అంటున్నారు తప్ప అసలు అధ్యక్ష ఉచితం అంటే లబ్ధిదారుడికి ఉచితంగా సిలిండర్ ఇవ్వాలి, లబ్ధిదారుడు అకౌంట్ లోకి డబ్బులేనే ఇవ్వాలి. అది మానేసి గ్యాస్ సిలిండర్స్ కి ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అసలు మేమే గ్యాస్ కంపెనీలు కడతా గ్యాస్ కంపెనీలు కట్టడం ఏంటి అధ్యక్ష? ఇది మా డౌట్ కాదు అధ్యక్ష. ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ డౌట్ పడుతున్నారు. జ్యోతిర్మయి గారు ఆ రోజు మీటింగ్ లో చెప్పారు కదా అధ్యక్ష, మీరు విన్నారో లేదో, లబ్ధిదారుల నుంచి డబ్బులు కట్టించుకోవడం ఏంటని జ్యోతిర్మయి నెహ్రూ గారు వాళ్ళ ఎమ్మెల్యే గారే అన్నారు అధ్యక్ష. ఉచితం అంటే ఉచితంగా ఇవ్వాలి, నేను నిర్మోహమాటంగా ముఖ్యమంత్రి గారిని నిలబెట్టైనా ఈ విధానాన్ని మారుస్తానని వాళ్ళ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు అన్నారు అధ్యక్ష. ఇది మా ఒక్కరు డౌటే కాదు. ఇవ్వాలి లేదా లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు ఇవ్వాలి. ఇవ్వలేదు అంటే ఈ లబ్ధిదారుల సంఖ్య అంటే 1,55,00,000 మంది ఉన్నారు, వాళ్ళని తగ్గించడానికి అనేసా వాళ్ళ ఉద్దేశము? మాకు క్లారిఫై చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు మేడం ఉన్నారా? ఉన్నారు. మంగమ్మ గారు రాలేదు, మీరు అడుగుతారా? చెప్పండి. సూపర్ 6 లో భాగంగా దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు అధ్యక్ష. ఈరోజు చూసుకుంటే అధ్యక్ష, జియో నెంబర్ 12 ప్రకారం అక్టోబర్ 31 నుంచి ఈ జియో అమల్లోకి వచ్చింది అధ్యక్ష. సంవత్సరానికి 3 సిలిండర్లు 4 నెలలకు ఒకసారి అని చెప్పారు అధ్యక్ష. అయితే ఆ లెక్కన తీసుకున్న అక్టోబర్ 30 నుంచి కూడా మార్చి వరకు 4 నెలలకు ఒకసారి ఈ సిలిండర్ ఇస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ఈ రకంగా తీసుకున్నా కూడా అధ్యక్ష, ఇప్పటి నుంచి తీసుకున్నా కూడా అక్టోబర్ 30 నుంచి తీసుకున్నా కూడా అధ్యక్ష, అక్టోబర్ నుంచి మళ్ళీ మార్చిలో కూడా ఒక సిలిండర్ రావాలి అధ్యక్ష. అక్టోబర్ నుంచి మనం తీసుకున్నా కూడా మార్చి వరకు ఇప్పటికి ఈ పీరియడ్ అంతా 5 మంత్స్ ఉంటుంది అధ్యక్ష. ఈ 5 మంత్స్లో 2 సిలిండర్లు ఖచ్చితంగా రావాలి అధ్యక్ష. మీరు ఈ పీరియడ్కు 1 సిలిండర్ ఇస్తున్నారా, 2 సిలిండర్లు ఇస్తున్నారా అధ్యక్ష? అలాగే అధ్యక్ష, ఈ దీపం కనెక్షన్ కింద అధ్యక్ష పర్టికులర్గా కొన్ని కంపెనీల వారికే ఇది దీపం కనెక్షన్ వర్తిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు హెచ్పి గ్యాస్ ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందని కొంతమందికి అనుమానం ఉంది అధ్యక్ష. అలా కాకుండా భారత్ కానీ ఇండియన్ గ్యాస్ కానీ ఆ కనెక్షన్స్ ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుందా అనేది మా క్వశ్చన్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, వీళ్ళు ప్రజల్లో అనుమానాలు సృష్టించడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి అది అంటే రోజు పుంకాలుగా వాళ్ళ పేపర్లో రాసుకోవడం, వీళ్ళు అనవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి రాద్ధాంతం చేయడం. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం అధ్యక్ష, రాష్ట్రంలో 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్లో మేము పెట్టిన ప్రమాణాల మేరకు చాలా సింప్లిఫై చేశాం. ఆ ప్రమాణాల మేరకు ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం 2 పథకం కింద మేము అందిస్తాం. దీని వెనక చెప్తా, మీకు బ్రేకప్ చెప్తా, ఏం పర్లేదు, తొందరపడమాకండి, బ్రేకప్ చెప్తా. రాష్ట్రంలో ఉన్న దీపం పథకం కింద లేదా ట్రైబల్ ఎల్పిజి పథకం కింద 57,81,161 కనెక్షన్స్ ఉన్నాయి. ట్రైబల్ ఎల్పిజి ప్యాకేజ్ కింద అంటే ప్రత్యేకంగా మహిళల కోసం ఇచ్చిన ట్రైబల్ ఎల్పిజి ప్యాకేజ్లో 73,936 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాని కింద 6,02,640 కనెక్షన్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 9,71,166 కనెక్షన్సే ఉన్నాయి అధ్యక్ష. టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీపీఎల్ కనెక్షన్స్ 74,28,803 అధ్యక్ష. జనరల్ కనెక్షన్స్ 80,93,197. దీని టోటల్ 1,55,22,000 కనెక్షన్స్ అధ్యక్ష. ఇక్కడ ఎక్కడ సంఖ్యలో పొరపాటు లేదు,
ఏ పథకం ప్రారంభించినా ఏ ప్రభుత్వం ప్రారంభించినా పూర్తి స్థాయిలో దీనిపైన అధ్యయనం చేసుకునే చేస్తాం తప్ప ఆ విధంగా ఉండదు. వీటితో పాటు మీ అందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఈ రోజున 5 రాష్ట్రాల్లో ఒక సిమిలర్ పథకం, అంటే ఈ స్థాయిలో కాదు కానీ తక్కువ స్థాయిలో భారతదేశంలో ఈ రోజు వరకు కూడా దీపం 2 పథకం మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్కి ఎక్కడ కూడా భారతదేశంలో జరగడం లేదు కార్యక్రమం. అది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ మేరకు మనం సూపర్ 6లో పెట్టిన దీపం 2 పథకం కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ప్రధానమంత్రి గారిని కూడా కలిశారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా కేంద్ర మంత్రి గారికి కూడా నేను కూడా స్వయంగా వెళ్ళి నివేదించాం. డైరెక్ట్గా మేమే బెనిఫిషరీస్కి ఇవ్వాలంటే అటువంటి అవకాశం ఉన్న వాళ్ళకున్న సిస్టమ్ ప్రకారంగా వాళ్ళు పిఎఫ్ఎంఎస్ అంటారు, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా డీబీటీ ద్వారానే వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సిలిండర్ డెలివరీ అయిన తర్వాతనే ఈ 25 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందో దాని మేరకే వాళ్ళు డెలివరీ చేస్తారు. కాబట్టి ఈ ఒక్కసారికైనా కనీసం మనం ప్రయత్నం చేద్దామని మేము ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నం చేశాం, అది కుదరలేదు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా దీని గురించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన మాట మేరకు లబ్ధిదారులకి ఖాతాలోనే డైరెక్ట్గా మనం జమ చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. దాని విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యురాలు అడిగారు, ఈ మార్చి 31, 2025 వరకు రాష్ట్రంలో ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు అధ్యక్ష. ఇది ఎందుకు ఈ వెసులుబాటు కల్పించామంటే గ్యాస్ కంపెనీస్ ఒకే రోజున 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలేరు అధ్యక్ష, సిలిండర్స్ ఇవ్వలేరు. వాళ్ళు కూడా ఎంటీ గ్యాస్ సిలిండర్స్ కావాలి. దాదాపు మీరే ఆశ్చర్యపోతారు సంఖ్య చెప్తే, ఇప్పుడు 15 రోజులు అయింది ఈ పథకం మొదలుపెట్టి, ఇప్పుడు వరకు 35,77,566 బుకింగ్స్ అయినాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. 35,77,566 బుకింగ్స్ అయినాయి. అందులో ఒక్క సెకండ్ ఓపిక పట్టండి, ఈ ఫిగర్ చెప్పినా మీరు ఆశ్చర్యపోతారు. 25,64,951 డెలివరీస్ చేశాం అధ్యక్ష. 25,64,951 గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేశాం అధ్యక్ష. అమౌంట్స్ కూడా మేము ట్రాన్స్ఫర్ చేసింది 141,17,81,81,000 రూపాయలు అధ్యక్ష. డైరెక్ట్గా బెనిఫిషరీస్కి మేము ట్రాన్స్ఫర్ చేసాం అధ్యక్ష. కాబట్టి ఈ పథకం అద్భుతంగా సమర్థవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. వెసులుబాటు ఎందుకు కల్పించామంటే ఎంటీ గ్యాస్ సిలిండర్స్ కూడా రావాలి. ఈ గ్యాస్ కనెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుకింగ్ చేసుకున్న తర్వాత ఈ 3 కంపెనీస్ కూడా వాళ్ళకి డెలివరీ చేస్తారు అధ్యక్ష. ఇందులో ఎక్కడ కూడా వ్యత్యాసం లేదు, ఎవరికి అనుమానం లేదు, మీకు తప్ప. ప్రజలు అద్భుతంగా ఈ పథకాన్ని ఆశీర్వదించారు. మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం గురించి ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. మేము రాబోయే రోజుల్లో మేము ఇచ్చిన కమిట్మెంట్ మేరకు అంచనాలు అధ్యక్ష 2,700 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు అవుతుందని మేము అంచనాలు వేసాం అధ్యక్ష. దాని ప్రకారంగా ఖచ్చితంగా మేము బడ్జెట్ చేసుకున్నాం, అన్ని విధాలుగా సిద్ధమయ్యాం. మేము వెసులుబాటు కల్పించి 4 నెలలకు ఒకసారి సిలిండర్ ఎందుకు ఇస్తున్నాం అంటే గ్యాస్ కంపెనీస్ కూడా ఆ విధంగా డెలివరీ చేయలేరు కాబట్టి మేము ప్రజలకి ఈ 4 మంత్ పీరియడ్ అనేది మేము వెసులుబాటు కల్పించి 1 ఏప్రిల్ నుంచి 31 జూలై వరకు ఒక సిలిండరు, 1 ఆగస్ట్ నుంచి 30 నవంబర్ వరకు మరొక సిలిండరు, 1 డిసెంబర్ నుంచి 31 మార్చి వరకు మరొక సిలిండర్ మేము అందిస్తున్నాం అధ్యక్ష. ఇందులో ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా సమస్యలపైన ఆ 7,000 ఫోన్ కాల్స్లో కూడా మా అధికారులు సమర్థవంతంగా ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా తేల్చాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 1,801 మందికే బెనిఫిషరీస్కి అమౌంట్ అందలేదు అధ్యక్ష. అది కూడా ఈ ఆయిల్ కంపెనీస్తో మేము కలిసి ప్రతిరోజు చర్చించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ఇటువంటి పథకం ఎక్కడ జరగలేదు, ఈ స్థాయిలో జరుగుతుంది. కాబట్టి ఈ ఒక్కసారి చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉన్నా కూడా వాటిని మేము ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా వినియోగదారులకి మేము అందించే విధంగా ఈ దీపం 2 పథకం ప్రజల్లోకి అద్భుతంగా తీసుకెళ్తాం అధ్యక్ష. ఎంతసేపు మంత్రి గారు చెప్తున్నారు 1,54,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు అని చెప్తున్నారు. అది మాకు తెలుసు అధ్యక్ష, కానీ అందులో ఎంత మందికి ఇస్తున్నారు అనేది మాకు క్లియర్గా కావాలి. ఎందుకంటే వీళ్ళు విడుదల చేసింది 885 కోట్లు అధ్యక్ష. ఈ డబ్బులు సరిపోవు కదా. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రేటు ప్రకారం తీసుకుంటే 1,54,00,000 మందికి ఈ డబ్బులు సరిపోవు కదా. అంటే కొందరిని కట్ చేసేస్తున్నారు. ఎంతమందిని కట్ చేసేస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు అనేది మాకు క్లియర్ ఫిగర్ కావాలి అధ్యక్ష. అది అలాగే అధ్యక్ష
కూర్చోండి. అంటే మంత్రి గారు ప్రభుత్వం సబ్సిడీ కేవలం 25 రూపాయలే. 876 రూపాయలు పర్ ప్రభుత్వం సబ్సిడీ కేవలం 25 రూపాయలే. 876 రూపాయలు పర్ సిలిండర్ కాస్ట్ అయ్యే ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ కేవలం 25 రూపాయలే. మన రాష్ట్రంలో 851 రూపాయల చొప్పున ఈ సిలిండరు ప్రతి జిల్లాలో కూడా నేను చేస్తున్న ఈ కార్యక్రమం అద్భుతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం. మహిళలందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళ ఆరోగ్యం గతంలో దీపం పథకం ప్రారంభించినప్పుడు మహిళలనే దృష్టి పెట్టుకుని ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకొచ్చారు ఆ పథకాన్ని. మహిళలకి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, ప్రతి ఇంట్లో కూడా ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో అదే చెప్తున్నా అధ్యక్ష, 2 సార్లు చెప్పాను అధ్యక్ష, అదే చెప్తున్నా అధ్యక్ష, 2 సార్లు చెప్పాను అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న గ్యాస్ కనెక్షన్స్ 1,55,22,000 ఇది ఉన్న డేటాబేస్. ఆ డేటాబేస్ ని మా రైస్ కార్డ్ డేటాబేస్ తోటి, ఆధార్ కార్డ్ వేసిన డేటాబేస్ తోటి అనుసంధానం చేసుకుని ప్రతి ఒక్కరికి మేము అందిస్తాం. మీకెందుకు ఇబ్బంది దాని గురించి? మీరెందుకు ఏదో విధంగా అనుమానాలు తీసుకొస్తున్నారు ప్రజల్లోకి? ఇంత సమర్థవంతంగా ఒక పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి 35,77,000 మంది ఈ రోజుకి బుకింగ్ చేసుకున్నారు అధ్యక్ష. ఊరికే వీళ్ళు కావాలని అనుమానాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అద్భుతంగా దీపం 2 పథకం ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం అధ్యక్ష.